వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఇంజనీరింగ్ చదువుకొని పూల జడలు కుడతావా అనేవారే అందరూ. అయినా ఎంతమంది ఎన్నన్నా సరే మనసుకి నచ్చిన పని చెయ్యాలి అని అనుకున్న కల్పన గారు 2012లో పెళ్లి పూల జడ అనే ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 45 బ్రాంచెస్ వరకు ఓపెన్ చేశారు. అంటే మనందరికీ కూడా అర్థమవుతుంది పెళ్లి పూల జడ అనే ఈ ఆర్గనైజేషన్కి ఎంత స్కోప్ ఉంది అని. సో మరి అలా అందులో భాగంగానే ఫస్ట్ ఫ్రాంచైజ్ తీసుకున్న స్వాతి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆధునిక ఆడపిల్ల ఎపిసోడ్లో అసలు వారి జర్నీ ఎలా మొదలైంది, ఇందులో ప్రాఫిట్స్ ఏ రకంగా ఉంటుంది, వారు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఎలా ఉంటాయో వీటన్నిటి గురించి ఈరోజు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. హలో స్వాతి గారు. హాయ్ అండి. వెల్కమ్ టు ఆధునిక ఆడపిల్ల ఎపిసోడ్కి మీకు స్వాగతం. మనం చూస్తూ ఉంటే చాలా వరకు మహిళల్లో ఎక్కువగా ఒక పెళ్ళి అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది పెళ్లి పూల జడ. ఎస్, ఆ పూల జడకున్న ప్రత్యేకత అంతా ఎంత కాదు. అలాంటి దాన్ని మీరు ఒక బిజినెస్గా చూస్ చేసుకొని అండ్ ఈరోజు బిజినెస్ వ్యాపారాన్ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా కూడా రన్ చేస్తూ ఉన్నారు. అసలు ఈ జర్నీ మొదలు పెట్టడానికి రీజన్ ఏంటండి? పూల జడ అంటున్నారా? పూల జడ మెయిన్గా అయితే పూల జడ కంటే ముందు నేను బేసికల్లీ మేకప్ ఆర్టిస్ట్ అండి. మేకప్ ఆర్టిస్ట్గా ఇది యాడ్ ఆన్ చేసుకున్నాను పూల జడ. 2004లోనే నా జర్నీ స్టార్ట్ అయ్యింది. ఎలా అంటే 2004లో మేకప్స్ కాకుండా ఓన్లీ బ్యూటీ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత మేకప్స్ అప్పుడంతా 2004లో అంత మేకప్స్కి అంత డిమాండ్ లేదు. ఆ తర్వాత 3-4 ఇయర్స్ తర్వాత మేకప్స్ చాలా అడుగుతుండే. అప్పుడు నేను మేకప్ కూడా కొంచెం అప్డేట్ అయ్యి నేర్చుకొని మళ్ళీ కొంచెం స్టార్ట్ చేసి అలా మేకప్స్ చేస్తున్నాను. 2012 వరకు అలా నా మేకప్ జర్నీ స్టార్ట్ బాగుంది చాలా. తర్వాత ఇంతకుముందు పూల జడ ఎలా అంటే పూల జడ కల్పన రాజేష్ గారు 2012లో పెళ్లి పూల జడ స్టార్ట్ చేశారు. చాలా హెల్ప్ అవుతుంది నా బిజినెస్కి అనేసి ఫ్రాంచైజీ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా వర్క్ స్టార్ట్ చేయడము, తర్వాత ట్రైనింగ్ తీసుకోవాలి. ఫ్రాంచైజీ కోసం ట్రైనింగ్ తీసుకొని ఆ తర్వాత 3-4 డేస్ 5 డేస్ ఉంటుంది. 3 డేస్ 4 డేస్ మళ్ళీ ఎక్స్ట్రా దానికి కొంచెం ప్రాక్టీస్ చేసుకొని మన వర్కర్స్ కూడా నేర్పించుకొని మనం వర్క్ స్టార్ట్ చేయించుకోవచ్చు. అలా ఇనిషియల్గా రెస్పాన్స్ ఎలా ఉందండి? మీరు ఎప్పుడైతే ఈ పెళ్లి పూల జడ బిజినెస్ని మొదలు పెట్టినప్పుడు క్లయింట్స్ నుంచి కావచ్చు, లేదు అంటే ఇంటి నుంచి కావచ్చు, రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? చాలా బాగుందండి రెస్పాన్స్. అప్పట్లో చాలా బాగుంది. ఆ తర్వాత అసలు మార్కెట్లో ప్రతి ఒక్కరు పెళ్లి పూల జడ అంటే తెలియని వాళ్ళు లేకుండా అయిపోయారు. ఇప్పుడు అందరూ చేయగలుగుతున్నారు. కానీ స్టార్టింగ్లో అయితే ఓన్లీ మా పెళ్లి పూల జడ వాళ్ళు మేమే చేపించేవాళ్ళం. ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళం మేమే చేపించేవాళ్ళం. ఓకే. అండ్ ఈ పెళ్లి పూల జడలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అండి? కస్టమైజేషన్ అండి. ఇప్పుడు మీరు ఒక బ్రైడ్ వచ్చి నాకు ఇలా నా శారీ కలరే కావాలి, శారీ నాకు ఒక మంచి పూల జడ ఇవ్వండి అంటారు. అప్పుడు ఎలా అంటే వాళ్ళ శారీకి తగ్గట్టు, వాళ్ళ బ్లౌజ్కి తగ్గట్టు, వాళ్ళ స్టైలింగ్ ఫస్ట్ అది ఎలా చెప్పగలుగుతా అంటే నేను మేకప్ ఆర్టిస్ట్ కూడా కదా, అందుకు నాకు కొంచెం ఈజీ అవుతుంది. ఇలా ఒక 3-4 వెరైటీస్ నేను వాళ్ళకి షేర్ చేస్తాను. ఫస్ట్ క్యాటలాగ్ షేర్ చేస్తాను. క్యాటలాగ్లో నుంచి చూసి మీరు సెలెక్ట్ చేసుకోండి అంటే కొంతమందికి ఏమో తెలుస్తుంది, కొంతమంది ఏమో లేదు నాకు కొంచెం ఈ శారీకి బ్లౌజ్ అండ్ పంపిస్తున్నాను చూసి నాకు చెప్పండి అని అంటే అప్పుడు నేను కలర్ కాంబినేషన్ మనం సజెస్ట్ చేయొద్దు, ఫోటో శారీలో నుంచి తీసుకుంటాం. డిజైన్ నేను సజెస్ట్ చేస్తాను. బ్రైడ్కి ఎలా బాగుంటుంది, మీ స్టైల్కి మీ డ్రెస్సింగ్కి తగ్గట్టు ఈ స్టైల్ బాగుంటుంది అలానే నేను సజెస్ట్ చేస్తాను. ఓకే. అండ్ అదే విధంగా ఇనిషియల్లో మీరు ఎంత పెట్టుబడి పెట్టారండి ఈ బిజినెస్లో? ఇనిషియల్గా అంటే పెట్టుబడి అంటే ఫ్రాంచైజీ అమౌంట్ ఉంటుంది జస్ట్. ఆ తర్వాత ఒక 50,000 1 lakh వరకు అలా జడబిల్లలు అని ఉంటాయి. 1 గ్రామ్ గోల్డ్ జడబిల్లలు. అవి స్పెషల్గా ఎక్కడ అంటే అక్కడ దొరకవు. స్పెషల్గా మేము పెళ్లి పూల జడ నుంచి స్పెషల్గా చేయిస్తాము. వాటితోని మేము వర్క్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. అండ్ అదే విధంగా పెళ్లి పూల జడ మనము ఎప్పుడైతే క్యారీ చేస్తామో పెళ్ళి అప్పుడు మనకి చాలా బరువుగా నెక్ పెయిన్ రావడము, ఎందుకంటే చాలాసేపు ఉంచుకుంటాం కాబట్టి ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అండ్ వాటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారండి? వాటిని అంటే స్టార్టింగ్లో నేను మేకప్ ఆర్టిస్ట్గా చేసే టైంలో అప్పుడు చాలా వెయిట్ ఉండేవి. 2005 నుంచి 10 వరకు అలా చాలా వెయిట్ ఉండేవి. లిల్లీ ఫ్లవర్స్తోని, రోజెస్తోని, ఫుల్ ఫ్లవర్స్తోని స్టిచ్ చేసేవారు. అట్ట పెట్టి కుట్టేవాళ్ళు కదా మార్కెట్లో. మనకు ముందు అలాగే దొరుకుతుండే, మొత్తం అందరూ అలాగే చేస్తుండే, మనం కూడా అవే పెట్టుకుంటుండే. మన చిన్నప్పటి నుంచి కూడా అవే కదా. అవి చాలా వెయిట్. మళ్ళీ వెడ్డింగ్ అంటే 1 day మొత్తం మన హెయిర్కి అలా ఉండాల్సిందే, చాలా వెయిట్.
వెయిట్ చాలా ఫేస్ చేసేవాళ్ళు. ఇంకా థ్రెడ్స్ కూడా చాలా థిన్‌గా ఉండేవి. బిళ్ళలు ఒకవేళ కొన్ని రోజుల తర్వాత కుట్టినా బిళ్ళలు కూడా చాలా థిన్‌గా ఉండేవి. అలా కాకుండా ఇది చాలా కంఫర్ట్ ఫీల్ అవుతారండి బ్రైడ్స్. ఓకే. అంటే ఇందులో మనకి కస్టమైజేషన్‌తో పాటు చాలా లైట్ వెయిట్‌గా కూడా ఉంటాయండి. లైట్ వెయిట్ ఉంటుందండి. చాలా లైట్ వెయిట్. ఓకే. అండ్ అదే విధంగా మనం చూస్తే కొంతమందికి చాలా హెవీ హెయిర్ చాలా లడ్డుగా ఉంటుంది. ఇంకొంతమందికి చాలా థిన్‌గా కూడా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని అంటే ఏ విధంగా మీరు తయారు చేస్తూ ఉంటారండి? ఆన్‌లైన్‌లో మామూలుగా అయితే మమ్మల్ని ఆన్‌లైన్‌లోనే కాల్ చేసి వాళ్ళు అడుగుతారు. అడిగి మీ శారీ అండ్ మీ జడ మీరసలు ఏ స్టైల్‌లో రెడీ అవ్వాలనుకుంటున్నారు ఫస్ట్ అడుగుతాను. ఓకే. నేను ఈ స్టైల్‌లో రెడీ అవ్వాలనుకుంటున్నాను. వెడ్డింగ్ డే ఈ స్టైలు, పెళ్లి కూతురు డే ఈ స్టైలు, సంగీత్‌కి ఈ స్టైలు అని అకేషన్ బట్టి వాళ్ళు చెప్తారు. అప్పుడు మేము ఈ టైప్‌లో ఇది బాగుంటుంది, ఈ స్టైల్‌కి ఇది బాగుంటుంది, మీ డ్రెస్సింగ్ కూడా పంపియండి, మీ శారీస్, బ్లౌజెస్ అన్నీ పంపియండి, మీ హెయిర్ ఎలా కొంచెం జడగంటలు పెట్టుకుంటున్నారా, ఎక్స్టెన్షన్ పెట్టుకుంటున్నారా, దానికి తగ్గట్టు మేము సజెస్ట్ చేస్తాము. నాకు కొంచెం ఈజీ అవుతుంది మేకప్ ఆర్టిస్ట్‌గా. అండ్ అదే విధంగా మనం చూస్తే అంటే జడ లెంత్, సైజ్ అవన్నీ కూడా మీరు తీసుకుంటారండి? బికాస్ అంటే కొంతమందికి లాంగ్ ఉంటుంది, కొంతమందికి షార్ట్ ఉంటుంది కాబట్టి అది ఎలా కన్సిడర్ చేస్తారు మీరు? అలా లాంగ్ లెంత్ అలా కాకుండా బేసిక్ ఒక లెంత్ ఉంటుంది. ఆ లెంత్ తగ్గట్టు చేస్తాము. కొన్ని ఎక్స్ట్రా 1-2 బిళ్ళలు ఎక్స్ట్రానే ఉంటాయి. వాళ్ళు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఎవరికైనా ఫ్రెండ్స్‌కి మిగిలిందంటే ఫ్రెండ్స్‌కి ఇవ్వచ్చు అలా. ఓకే. అండ్ అదే విధంగా మనం చూస్తే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అంటే ఇప్పటికీ మీ బిజినెస్ స్టార్ట్ అయ్యి బాగుంది. బట్ కొన్ని సార్లు బిజినెస్‌లో డల్ మూమెంట్స్, ఛాలెంజింగ్ మూమెంట్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. అలా ఏమైనా ఉన్నాయా అండి? డల్ మూమెంట్స్ అంటూ ఏం లేవండి చెప్పాలి అంటే. ఇప్పుడు బిజినెస్ కాంపిటీషన్ చాలా హెవీ ఉంది. ఇలా అసలు ఒకప్పుడు అట్టాలు మార్కెట్లోనే దొరికేవి. ఇప్పుడు అలా కాకుండా ఈవెంట్ మేనేజర్స్ త్రూ కూడా చాలామంది బుక్ చేసుకుంటారు ఈవెంట్స్. అప్పుడు ఎలా అంటే వాళ్ళు మార్కెట్లోనే తీసుకుంటారు. అవి డైరెక్ట్ పెళ్లి పూల జడ నుంచి కాకుండా మార్కెట్ నుంచే తీసుకుంటారు. అంటే ఈవెంట్ మేనేజర్లో వర్క్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు మార్కెట్లో ఇస్తారండి. వాళ్ళు ఎలా అంటే ఫుల్ అందులోనే వాళ్ళు ఈవెంట్ చేస్తారు కదా, అందులోనే వాళ్ళకి ఫ్రీ ఇవ్వడమా, లేదంటే తక్కువ అమౌంట్తో ఇవ్వడమా, అలా ఇస్తారు. అవి ఎలా అంటే థ్రెడ్స్ చాలా థిన్ ఉంటాయి. అవి కట్టిన తర్వాత కొంచెం 1 అవర్లోనే ట్విస్ట్ అవుతాయి. 1 అవర్ బాగుంటాయి చాలా, ఆ తర్వాత ట్విస్ట్ అవుతాయి. సపోర్ట్ సరిగ్గా ఉండదు వాటికి థ్రెడ్స్. ఇప్పుడు మా పెళ్లి పూల జడ నుంచి తీసుకున్న వాటికి సపోర్టింగ్ అది చాలా బాగుంటుంది. ఇంతకుముందు నేను ఫేస్ చేసింది ఏంటంటే పెళ్లి పూల జడ ఫ్రాంచైజ్ తీసుకోకముందు, తీసుకున్న తర్వాత కూడా ఈవెన్ కొంతమంది బ్రైడ్స్కి చెప్తే లేదండి మాకు ఫ్రీ ఇస్తున్నారు కదా, మేము తీసుకుంటే మాకు అందులో మనీ సేవ్ అవుతుంది కదా అని అంటారు. కొంతమంది ఏమో వింటారు మా మాట, కొంతమంది ఏమో వాళ్ళ ఇంట్రెస్ట్ ఇంకా పేరెంట్స్కి బర్డెన్ ఎందుకు అని వినకుండా అలా తీసుకొని అది తీసుకున్నప్పుడు 1 అవర్ బాగుంటుంది, ఆ తర్వాత ట్విస్ట్ అవుతుంది, తర్వాత ఫీల్ అవుతారు. కొంతమందికి అయితే ఇంకా నేను ఫేస్ చేసింది ఏంటంటే మొత్తము చాలా ఎప్పుడో చేస్తారు. మార్కెట్ ఫ్లవర్స్ ఎలా అంటే ఈ టైంకి మేము ఎలా అంటే 3-4 అవర్స్ ముందే డెలివరీ, వెడ్డింగ్ ఒక 2 అవర్స్ ముందు 4 అవర్స్ ముందే వర్క్ చేస్తాము, 2 అవర్స్ ముందే డెలివరీ చేస్తాము. అలా ఉంటుంది. వాళ్ళే ఎప్పుడు అలా కాకుండా వర్క్ 1 by 1 చేసుకుంటూ వెళ్తారు కదా. మొగ్గలు కూడా ఇప్పుడు మా దానికి వాళ్ళ దానికి వర్క్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. మొత్తం రెడ్గా అయిపోయి అవి చాలా మంది ఆ బ్రైడ్స్ ఆ టైంలో బాధపడి చాలా ఏడ్చినవి కూడా నేను చాలా చూశాను. ఓకే. అంటే మరి ఇలాంటి బిజినెస్ అనగా ఇలాంటి అన్నీ వస్తూ ఉంటాయి. బట్ వాటి నుంచి మీరు ఎలా ఓవర్కమ్ అయ్యారు స్వాతి గారు? న్యూ ట్రెండింగ్ ఏముంది దానికంటే ముందే ఇప్పుడు మొన్న అంబానీస్ వాళ్ళ వెడ్డింగ్ అయింది. అంబానీ వాళ్ళ కూడలు రాధిక మర్చెంట్ వెడ్డింగ్లో హల్దీకి తన జ్యువెలరీ అండ్ దుపట్టా చేసుకున్నారు కదా. అది ఇప్పుడు మేము ఎలా అంటే మా వర్కర్స్కి మేము ఇప్పుడు ప్రెసెంట్ అది ఆల్రెడీ చేసాం మేము. ట్రెండింగ్ ఉంది. అది ఎలా చేయాలి ఏంటి కస్టమైజేషన్, ఇప్పుడు వాళ్ళకి ఎంత వరకు వాళ్ళు ఎఫర్ట్ చేయగలుగుతారు, ఆ ప్రైస్లో కూడా మేము చేసేయగలుగుతామా అలా అనమాట. ఇప్పుడు మేము ఆ వర్క్ మాకు ఎప్పటి నుంచో ఉంది, మా వర్కే అది, పెళ్లి పూల జడలో వర్కే అది. కానీ ట్రెండింగ్ ఒక సెలబ్రిటీ వేసుకున్నారంటే అది ఇంకా బాగా ట్రెండ్ అయ్యి ఈ బ్రైడ్స్ తొందరగా సెలెక్ట్ చేసుకొని అది సెలెక్ట్ చేసుకుంటారు. అలా మీ బిజినెస్ ని ఇలాంటి ఛాలెంజెస్ వచ్చినా కూడా ఓవర్కమ్ అవ్వకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. ట్రెండ్ ని క్యాప్చర్ చేస్తూ ఉన్నారు. అంతే అండి. అండ్ అదే విధంగా లైక్ మీరు ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ మనం చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ని ఒక బిజినెస్ ఆపర్చునిటీగా క్రియేట్ చేసుకుని వాళ్ళ బిజినెస్ ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అవునండి. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీకు ఏ రకంగా ఉపయోగపడుతుందండి? ఆన్లైన్ ప్లాట్ఫామ్తోని ఫస్ట్ స్టార్ట్ చేసింది అయితే ఆన్లైన్ ప్లాట్ఫామ్తోనే మాకు
బ్రైడ్స్ దగ్గరికి కస్టమర్స్ దగ్గరికి వెళ్ళగలిగాము. ఆ తర్వాత మాత్రం మనము ఎలా అంటే ఇప్పుడు ఒక బ్రైడ్కి వేసాం అనుకోండి, చాలా పర్ఫెక్ట్ కలర్ అండ్ డిజైన్ వాళ్ళకి కంఫర్ట్గా ఉంది అని ఫీల్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్ వచ్చిన వాళ్ళందరూ నెంబర్స్ తీసుకుంటారు. ఆ టైంలో కాకపోయినా కానీ తర్వాత వాళ్ళకి కాల్ చేసి నెంబర్స్ తీసుకొని వాళ్ళు సేవ్ చేసుకొని మళ్ళీ కాల్ చేయడం, అలా ఎక్కువ మాకు కాల్స్ వస్తాయండి. ఓకే. అండ్ కస్టమర్ నుంచి వచ్చిన ద బెస్ట్ మూమెంట్ ఏంటండి? బెస్ట్ ఫీడ్బ్యాక్ అంటే ఏం చెప్తారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. మేము అనుకున్న దానికంటే ఇంకా బాగా వచ్చింది, అలా ఉంటుంది. ఓకే. అండ్ అలాగే కొన్నిసార్లు మనం ఏదైతే తయారు చేస్తామో ఈ పెళ్లి పూల జడ, అవి డెలివరీ టైంలో కొన్నిసార్లు ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అలాంటివి ఏమైనా జరిగాయండి? ట్రాన్స్పోర్టేషన్ అంటే త్రూ రాపిడో చేస్తామండి. లేదు వాళ్ళకి ఓన్లీ పెళ్లి పూల జడలే కాకుండా కొబ్బరి బొండం, వాళ్ళకి ఇంకా చాలా గార్లాండ్స్ కూడా ఎలా అంటే వాళ్ళకి శారీకి తగ్గట్టు కాంట్రాస్ట్ కలర్స్లో అలా చేస్తాము, అలా ఉంటుంది. ఓకే. అంటే ఇన్ టైంలో డెలివరీ అవుతుందా? ఇన్ టైంలోనే అవుతుందండి. వాళ్ళ నెంబర్ కాకుండా మీరు ఆ టైంలో మీరు కాల్ లిఫ్ట్ చేయలేరు, మీ బ్రదర్ది కానీ మీ సిస్టర్స్ కానీ ఎవరైనా నెంబర్ ఇవ్వండి అని మేము ముందే వాళ్ళ నెంబర్ తీసుకొని వాళ్ళకి కాల్ చేసి మరీ పంపిస్తామండి. అలా ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లం వచ్చిందా కస్టమర్ దగ్గర నుంచి? లైక్ ఇన్ టైంలో డెలివరీ కాకపోయినా, లేదంటే లేదండి ప్రోడక్ట్ సరిగ్గా రిసీవ్ చేయకపోయినా, అలాంటివి ఏమైనా వచ్చాయా? అలా ఏం జరగలేదు. కాకపోతే టెన్షన్ పడతారు వాళ్ళు, లేదు నేను ఇన్ టైంలో రాలేదు అని ఫీల్ అవుతారేమో అనేసి నేను ఇంకా 1 hour బిఫోరే పంపించేస్తామండి. అండ్ అలాగే అంటే మీరు అన్నారు ఈ పెళ్లి పూల జడలు ఎస్పెషల్లీ ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఫ్రెష్గా ఉంటాయి, చాలా క్వాలిటీ ఉంటుంది అని. అంటే ఎంతసేపు పడుతుందండి పెళ్లి పూల జడ తయారు చేయడానికి యావరేజ్గా? అందులో టైప్స్ ఉంటాయండి. 2-3 అవర్స్లో అయ్యేవి ఉంటాయి, 4 అవర్స్లో అయ్యేవి ఉంటాయి, అలా వర్క్ డిపెండ్స్ డిజైన్ అండి. అంటే ఇప్పుడు పెళ్లికి కొన్ని 3-4 అవర్స్ ముందే మీరు తయారు చేస్తారండి? అవునండి. అండ్ దాంతోపాటు మార్నింగ్ వెడ్డింగ్ ఉందనుకోండి, ఈరోజు లేట్ నైట్ ఇప్పుడు లేట్ నైట్ నేను నా వర్కర్స్ని ఉంచుకున్నాను, నా ప్లేస్లో వర్క్ చేస్తున్నారంటే మళ్ళీ వాళ్ళని స్పెషల్ కేర్ తీసుకొని వాళ్ళని పంపించడము అలా కూడా చెయ్యాలి. ఓకే. అంటే వాళ్ళు కూడా వర్కర్స్ కూడా మీకు బాగానే సపోర్ట్ చేస్తారండి. ఓకే. ఎంతమంది ఉన్నారండి? 10-15 మెంబర్స్ ఉంటారండి. 10-15 మెంబర్స్. ఇప్పుడు లేడీస్ అందరూ కూడా లేడీసే? అంతే అండి. ఎంతమందికి ఇప్పటి వరకు మీరు సప్లై చేశారండి? మీరు స్టార్టింగ్ అప్పటి నుంచి ఇప్పుడు థౌజండ్స్లో చేస్తుంటానండి. 1000లో చేస్తుంటారు. అండ్ అలా చేసినప్పుడు మీకు లైక్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కావచ్చు, మీకు వచ్చిన ద బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు? బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే ఎలా అంటే నాకు బ్రైడ్కి ఎలా ఫీల్ అవుతారు అంటే వాళ్ళకున్న చాలా తక్కువ టైము, ఒక 1 month అలా పెట్టుకొని యూఎస్లో ఉన్న వాళ్ళు అలా వస్తారు. నా ప్లేస్కి వచ్చి నాకు ఒక కాల్ చేసిరంటే నా దగ్గర మేకప్ కూడా ఉంటుంది కదా, ఒకేసారి ఈ ప్లేస్లో ఒకళ్ళకి కాల్ చేస్తే డెకరేషన్స్ కూడా ఉంది. మనది పెళ్లి పూల జడదే డెకర్ బై కృష్ణ అని 2019లో డెకర్ బై కృష్ణ కూడా స్టార్ట్ చేశారు కల్పన గారు. డెకరేషన్స్ కూడా హోమ్ బేస్డ్ డెకరేషన్స్. ఆ డెకరేషన్స్తో పాటు నా మేకప్, పూల జడ ఇవన్నీ ఒకే ప్లేస్లో నాకు చాలా ఈజీ అవుతుంది. ఎక్కువ నా ఐడియాస్ మీరు తొందరగా క్యాచ్ చేయగలుగుతున్నారు. అలా బ్రైడ్ చాలా కంఫర్ట్ ఫీల్ అవుతుందండి మా ప్లేస్కి వచ్చింది అంటే. ఒక కాల్ చేసిన సరే, ఈవెన్ లేదు వాళ్ళకి కుదరలేదు అంటే ఈ 3 ఉన్నాయి అని అంటే వాళ్ళ హోమ్ విజిట్ చేయడానికి కూడా మేము రెడీ ఉంటాము. అండ్ కస్టమర్స్ దగ్గరికి అంత తొందరగా రీచ్ అవ్వడానికి, దాంతోపాటు కస్టమర్స్ పెళ్లి పూల జడ అంటే ఇప్పుడు చాలా ఒక బ్రాండ్గా క్రియేట్ అవ్వడానికి మీరు ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతూ ఉంటారు? వర్కే అండి మెయిన్. వర్క్, డెడికేషన్, క్వాలిటీ మెయిన్. క్వాలిటీ ఫ్లవర్స్ యూజ్ చేయడం, డిఫరెన్స్. ఇప్పుడు మన ఈవెంట్ మేనేజర్లు ఇచ్చేదానికి మార్కెట్లో దొరికేదానికి మా దానికి వర్క్లో చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఈ పూలన్నీ కూడా ఎక్కడి నుంచి మీరు సప్లై చేస్తూ ఉంటారు? అంటే ఎక్కడి నుంచి మీరు తీసుకుంటారు? చెన్నై, బెంగళూరు నుంచి మార్కెట్కి వస్తాయండి. మార్కెట్ త్రూ మేము తీసుకుంటాం. అండ్ అలాగే మీరు ఇది ఆల్ ఓవర్గా సప్లై చేస్తూ ఉంటారా, లేదంటే పర్టికులర్గా మీరున్న ఏరియా వరకు ప్రెసెంట్ అయితే ఆర్డర్స్ బట్టా? లేదంటే ఎలా అంటున్నారు అంటే మీరు ఏదైతే సర్వీస్ అందిస్తున్నారో ఇప్పుడు కస్టమర్స్కి, అది ఆల్ ఓవర్ నుంచి ఉంటుందా, లేదంటే మీరున్న ఏరియా వరకు మీరు సప్లై చేయడం జరుగుతుందా? లేదండి, వేరే ప్లేస్ కూడా పంపిస్తాము మేము. దానికి ఇలా కూలింగ్ అలా పెట్టి వేరే ప్లేస్ కూడా అవుట్ ఆఫ్, ఇప్పుడు బస్లో వెళ్తుంది అలా, లేదు వాళ్ళు కార్లో వెళ్తున్నారు అంటే ఏసీ కూడా ఉంటుంది కదా, అలా కూడా ప్యాకింగ్ అది పర్ఫెక్ట్ చేసి పంపిస్తాము. అంటే దానికి కూడా సపరేట్ ప్యాకింగ్ చేయడం అలా సపరేట్ ప్యాకింగ్ చేసి అది ఎలా ఉంటుందండి ప్రొసీజర్? ఎలా ప్రైజింగ్ అయితే సేమ్ ఉంటుందండి, డిఫరెన్స్ ఏం చేయము.
క్వాలిటీ ఎలా అంటున్నారు మీరు? అంటే బాక్సింగ్ ఇప్పుడు బాక్సింగ్ ఎందుకంటే ఫ్రెష్గా ఉండాలి, పూల్ అంటేనే లాంగ్ జర్నీ కాబట్టి ఎలాంటి ప్రొటెక్షన్ మీరు దానికి ఇస్తూ దానికి ఉంటారు? సపరేట్ Safety బాక్సెస్ measures. ఉంటాయండి. బాక్సెస్ ఉండి కూలింగ్ పెట్టి ఆ వాటర్ కూల్ ఫ్రిడ్జ్లో పెట్టి అలా ఉంటుంది. ఓకే. అండ్ దాంతోపాటు ఏదైతే పెళ్లి పూల జడ స్టార్ట్ చేసినప్పుడు అప్పటికి ఇప్పటికి బిజినెస్ పరంగా ఎలాంటి గ్రోత్ రేట్ని మీరు చూసారు? బిజినెస్ గ్రోత్ అయితే బాగుందండి. కాంపిటీషన్ కూడా హెవీ కాంపిటీషన్ ఉంది. ఓకే. ఆ కాంపిటీషన్ తగ్గట్టు మేము ముందుకెళ్ళాలి అంటే మేము ఏవి ట్రెండింగ్ ఉన్నాయి, ఇంకా మేము ఏవి చేయొచ్చు, బిళ్ళల్లో చేంజెసా, లేదు జడలో ఫ్లవర్స్లోన ఆర్కిడ్స్, ఓన్లీ రోజెస్ కాకుండా ఆర్కిడ్స్ కొన్ని ఫ్లవర్స్లో చేంజెస్ చేయడము అలాంటివి చేస్తామండి. టోటల్ ఈ పెళ్లి పూల జడ కాన్సెప్ట్లో ఎన్ని రకాలు ఉన్నాయండి? అంటే మనకి పెళ్లి పూల జడనే కాకుండా ఎన్ని రకాలు? 12 వెరైటీస్ ఉన్నాయండి. పూల జడ, కొబ్బరి బొండము, ఫ్లవర్ జ్యువెలరీ, కుడుకలు, ఇంకా అంబరిల్లాస్, పందిరి చాలా ఉన్నాయండి. ఇంకా అండ్ ఇవన్నీ మీరు చూస్తే ఒకవైపు మేకప్ ఆర్టిస్ట్గా, దాంతోపాటు ఇటు పూల జడలో ఒక మంచి బిజినెస్ ఆంటర్ప్రీనియర్గా ముందుకైతే తీసుకొని వస్తూ ఉన్నారు. అసలు ఇలా ఐడియా నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి, నాకంటూ నేను ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి అన్న థాట్ ఎలా వచ్చింది మీకు? అదే అండి, నాకు చాలా చిన్న ఏజ్లో పెళ్ళయింది. చాలా చిన్న ఏజ్లో మ్యారేజ్ అయితే ఏదైనా నేను చేయాలి, ఇప్పుడు స్టడీ కంటిన్యూ చేయడమా ఏం చేయడమో అని నా బాబు 3 years తర్వాత ఏదైనా బిజినెస్ చేయాలి, ఏం చేయాలి బిజినెస్ అని కాకుండా నాకు ఇంట్రెస్ట్ ఉన్నది ఏంటి అంటే, నాకు ఫస్ట్ నుంచి బ్యూటీ ఇండస్ట్రీ కొంచెం ఇంట్రెస్ట్. సరే నాకు ఇందులోనే వెళ్తే బాగుంటుంది కదా, బ్యూటీనా బొటికా ఏది అనుకున్నాను. బ్యూటీ ఇండస్ట్రీ బాగుంటుంది అని పార్లర్ స్టార్ట్ చేద్దాము అని నేర్చుకుందామని అనుకున్నాను. అప్పుడైతే ఫస్ట్ అయితే అందరూ వద్దన్నారు, ఎందుకు ఇప్పుడు స్టార్ట్ చేయడం, పిల్లలు చూసుకోవచ్చు, ఇంట్లో ఉండొచ్చు కదా హ్యాపీగా, మీ హస్బెండ్కి గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీ కదా ఎందుకు అన్నారు. కానీ సరే నాకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటుంది, బాగుంటుంది అని స్టార్ట్ చేశాను. కానీ ఆ తర్వాత నేనే చాలామందికి వర్క్ ఇవ్వగలుగుతున్నాను అండి. అందులో అయితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఓకే. అండ్ అలాగే అంటే ఫ్యామిలీ వాళ్ళు కూడా వద్దు అని అన్నారు, అన్నప్పుడు మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళని ఎలా ఒప్పించుకొని ముందుకు వచ్చారండి? లేదు నేను చేస్తాను, బాగుంటుంది, నాకు ఇందులో ఇంట్రెస్ట్ ఉంది, ఖాళీగా ఇంట్లో కూర్చొని ఏం చేయలేను, 2 పిల్లలు స్కూల్కి వెళ్తే ఎలా ఉండాలి, బోర్ అవుతుంది, నేను ఏదైనా చేయగలుగుతా, నేనేంటి అని చూపించుకోగలుగుతా అనుకున్నాను. కానీ ఈ స్టేజ్కి వస్తా అనుకోలేదు. చాలా బాగుంది, ఇంకా నేను రీచ్ అవ్వాలండి. నేను అనుకున్న గోల్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఏంటి గోల్స్ ఏంటి, ఫర్దర్గా మీ ప్రాజెక్ట్స్ ఏంటి, దీన్ని ఏ విధంగా మీరు ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటున్నారు? ఇంకా నేను డెకరేషన్స్లో చాలా వెళ్ళాలనుకుంటున్నా. మేకప్ ఆర్టిస్ట్గా అయితే చాలా సక్సెస్ అయ్యాను. నేను చాలా ఈవెన్ స్కిన్ టోన్ ఇచ్చి నో మేకప్ లుక్ చాలా బాగా ఇస్తాను, చాలా బాగా మేకప్ చేస్తాను. అలాగే సెలబ్రిటీస్కి కూడా మీరు ఏమన్నా చేశానండి, చాలా మందికి సెలబ్రిటీస్ కూడా చేశాను. చాలా మందికి బిగ్ బాస్లో సిరి, హర్షిత వీళ్ళందరూ చాలా మందికి చేశాను. అది ఎలా అంటే, నేను వాళ్ళ ప్లేస్కి వెళ్ళి చాలామంది నాకు మూవీ ఫీల్డ్లో కూడా చాలా వచ్చింది నాకు ఆఫర్స్, కానీ వద్దు నాకు అది నేను ఇంట్లోనే ఉండి చేసుకోవాలి, ఓన్లీ బ్రైడ్స్కి చేయాలి, నాకు ఆ ఫీల్డ్ అంత ఇంట్రెస్ట్ లేదు. సరే ఇలాగే చేసుకోవాలి అనుకొని నేను ఎలా ఎక్స్టెండ్ చేసుకుంటాను ఆ బిజినెస్ అంటే, ఇప్పుడు నాకు డెకరేషన్స్ ఉంది, పూలజడ ఉంది, మేకప్ ఉంది. ఇప్పుడు నేను అన్నీ కలిపి ఒక ఎలా అంటే ఒక షూట్ పెట్టుకొని జ్యువెలరీ వాళ్ళని, బొటిక్ వాళ్ళని, ఒక ఫోటోగ్రాఫర్ని పెట్టుకొని మేము అందరం క్లబ్ అయ్యి ఒక షూట్ చేసుకుంటాము. ఆ షూట్లో ఎవరి వర్క్ ఏంటి, ఎలా, ఇప్పుడు పూలజడ అనుకోండి, మంచిగా పూలజడ చాలా పర్ఫెక్ట్గా, ఈ బొటిక్ వాళ్ళు శారీస్ వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ పెడతారు, శారీస్ పర్ఫెక్ట్గా శారీ డ్రాపింగ్ చేసి అలా ఒక షూట్ చేసుకుంటాం. ఆ షూట్ నుంచి చాలా పిక్చర్స్ బయటకు వస్తాయి. వీళ్ళందరికీ ఇప్పుడు నార్మల్ పీపుల్ కూడా చేస్తాము, సెలబ్రిటీస్ కూడా చేస్తాము. సెలబ్రిటీస్కి చేసినప్పుడు చాలా ఎక్కువ రీచ్ అవుతుంది. అందుకోసమని సీరియల్స్ వాళ్ళని కొంచెం అప్రోచ్ అయ్యి, పెళ్లి పూల జడలు అంటే ఒక బ్రాండ్ కదా, పెళ్లి పూల జడలు నుంచి ఇలా షూట్ చేస్తున్నాము అంటే వాళ్ళు కూడా ఓకే అని వస్తారు. ఓకే. అండ్ అదే విధంగా ఇందులో ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయండి? అండ్ చాలా మంది కూడా ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా కూడా బాగుంటుందండి, ప్రాఫిట్ చాలా బాగుంటుంది. అంటే ఏ విధంగా ఒక 60% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా ఇందులో? 60 అని చెప్పలేము, కానీ ఒక 50% అయితే
ఉంటుందండి. ఓకే. ఇంకా మనం చేసుకునే దాన్ని బట్టి బట్టి మనకి ప్రాఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంతే అండి. అండ్ అదే విధంగా చాలా మంది కూడా మహిళలు ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళు కూడా ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉండాలి అని అనుకుంటారు. కానీ రకరకాల కారణాల చేత ఆగిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీకున్న ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి మీరేమన్నా చెప్పాలి, ఒక అడ్వైస్ ఇవ్వాలి అంటే ఏం సజెస్ట్ చేస్తారు? కంపల్సరీ లేడీస్ ఇంట్లో ఉండి అయినా ఏదో ఒక వర్క్ మీద వాళ్ళకేంటి మేమేం చేయగలుగుతాం అని తెలుసుకొని ఆ వర్క్‌లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్‌లో తీసుకుంటే కంపల్సరీ సక్సెస్ అవుతారండి. అండ్ అదే విధంగా చాలా మందికి కూడా బిజినెస్ స్టార్ట్ చేసాము అంటే అందులో అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి, ప్రతిదీ ఉంటుంది. కాబట్టి మీరు మీ బిజినెస్ చేసే టైంలో కస్టమర్ని ఏ విధంగా మీరు బ్యాలెన్స్ చేయడం జరుగుతూ ఉంది? అంటే రకరకాల కస్టమర్స్ వస్తూ ఉంటారు, వాళ్ళని హ్యాండిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈజీ కాదండి. ఎలా హ్యాండిల్ చేస్తూ ఉంటారు? ఎలా అంటే వాళ్ళు అసలు ఫస్ట్ ఏం అడుగుతున్నారు ఫస్ట్ మనకు అర్థం అవ్వాలి. వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, బడ్జెట్లో ఉందా, వాళ్ళ స్టైలింగ్లో ఉందా, వాళ్ళు అసలు ఏది అడుగుతున్నారు, మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఫస్ట్ అది తెలుసుకొని మనం వాళ్ళు చేసామనుకోండి, బడ్జెట్ ప్లాన్ అనుకోండి, మనం కస్టమర్ చేసి ఈ బడ్జెట్లోనే మేము ఇంత బడ్జెట్ పెట్టగలుగుతాము అంటే కూడా మనం ఆ బడ్జెట్లో ప్లాన్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. లేదు నాకు స్టైలింగ్ చాలా ఎవ్వరు వేసుకొని స్టైల్ కావాలి, లేదంటే సెలబ్రిటీస్ వేసుకునే స్టైల్ నాకు కావాలి, ఇలాంటివి అంటే కూడా మేము చేయడానికి రెడీ ఉంటామండి. ఓకే. అండ్ అదే విధంగా మరి ఎవరికైనా కూడా అప్స్ డౌన్స్ కామన్. కాబట్టి మీరు చేస్తున్న ఇన్ని ఇయర్స్ వ్యాపారంలో మీరు నేర్చుకున్న ఒక లెసన్ అంటే ఏం చెప్తారు స్వాతి గారు? లెసన్ అంటూ ఏం లేదండి. అప్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ మనం బ్యాలెన్స్ ఉండడమే మనం చేయాలి. ఇన్ని రోజులు మనం చేసిన బిజినెస్కి ఏంటి ఒకసారి అప్ ఉంటుంది, ఒకసారి డౌన్ ఉంటుంది. ఏ టైంలో అయినా మనం బ్యాలెన్సింగ్ ఉండాలి. మనతో పాటు ఇంకా నలుగురు మన మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. అందుకోసమని ప్రాఫిట్ ఉన్నా లాస్ ఉన్నా ఎలా ఉన్నా మనం బ్యాలెన్స్ చేసుకోవడమే అండి. ఇంకా అండ్ అదే విధంగా కాంపిటీషన్ అన్నారు మీరు. ఇప్పుడు ఒకప్పుడు అంత లేదు, అప్పుడు చాలా బాగుండే బిజినెస్. ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైపోయింది అని చాలా మందిని కూడా మనం చూస్తున్నాం. డెకరేషన్ ఫీల్డ్లో కావచ్చు, ఈ పెళ్లి పూల జడ వ్యాపారంలో రిలేటెడ్గా చేస్తూ ఉన్నారని. ఎలా సస్టైన్ అవుతున్నారు, ఎలా కాంపిటేట్ ఇస్తున్నారు మీ బిజినెస్లో? న్యూ డిజైన్సే అండి. కాంపిటీషన్ అయితే హెవీ కాంపిటీషన్ ఉంది. ఎలా అంటే ఇంతకుముందు మా పిక్చర్సే చూయించి కూడా చాలా వరకు ఎలా మార్కెట్లో అంటే వాళ్ళు చేస్తారు, కానీ పెళ్లి పూల జడ చూసి మేము ఇది చేయగలుగుతాం, చాలా తక్కువ అమౌంట్లో చేయగలుగుతాము, ఈ అమౌంట్లోనే మేము ఇవ్వగలుగుతాము. ఇప్పుడు మేము ఏంటంటే ఒక స్టాండర్డ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాం కదా, వాళ్ళు చాలా తక్కువ లో ఫ్లవర్స్ 3-4 days బ్యాక్ ఫ్లవర్స్ అలా ఆ 1 hour వరకు బాగుంటాయి. ఆ తర్వాత చాలా డల్ అవుతాయి. వాళ్ళ ఈవెంట్ మొత్తం అయిపోయే వరకు చాలా రెడ్ అయిపోతాయి. మా క్వాలిటీ అలా ఉండదు. కానీ వాళ్ళకి ఏంటంటే కస్టమర్కి పాపం ఆ టైంలో తెలీదు వాళ్ళకి, జస్ట్ ఈవెంట్ అయిపోతుంది కదా, మనకి తక్కువ బడ్జెట్లో వస్తుంది కదా అనే ప్లాన్, అందరూ కాదు కొంతమంది ప్లాన్ చేసుకుంటారు. కానీ ఈవెంట్ 1 టైమే కదండి ఎవరికైనా లైఫ్లో, అప్పుడు 1 టైంలో అయిపోతుంది. అప్పుడు ఫీల్ అవుతారు కానీ ఏం చేయలేరు, అలా అవుతుంది. అండ్ మీరు చెప్పారు మా దాంట్లో కొంచెం డిఫరెంట్ అల్లికలు ఉంటాయని అండ్ కస్టమైజేషన్ ఉంటాయని. ఒక్కసారి మా కోసం చూపిస్తారా అవి? ఇలా డిఫరెంట్ ఫ్లవర్స్తోని ఇలా ఉంటుందండి. ఇలా ఫ్లవర్స్, ఫ్రెష్ ఫ్లవర్స్ ఇవి. ఒక జుమ్కీస్, అది జడబిల్ల, ఇది జుమ్కీ, ఓకే. కమ్మలు, హల్దీ టైంలో అది కూడా ఫ్లవర్స్తోనే అండి. రియల్ ఫ్లవర్స్, ఆల్ రియల్ ఫ్లవర్స్. ఇది ఫింగర్ రింగ్ అండి. ఫింగర్ రింగ్ కూడా హల్దీ టైంలో ఇది బాగుంటుంది. కలర్స్ కూడా పెట్టొచ్చు. ఓకే. ఇందులో కలర్స్ కూడా మీరు యాడ్ చేస్తారండి? అవునండి, ఫ్లవర్స్ కూడా కలర్స్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మొత్తం నేను వైట్ ఫ్లవర్స్తోనే చేశాను కదా, ఈ ఎడ్జెస్లో మనం రోజెస్ పెట్టుకోవచ్చు, లేదు ఫుల్ ఎల్లో కూడా ఇవ్వచ్చు. కొంతమంది ఏమో కాంట్రాస్ట్ అడుగుతారు, కొంతమంది ఏమో మ్యాచింగ్ అడుగుతారు. వాళ్ళ చాయిస్, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి మనం చేయాలి అలా. ఇలా వేణీస్ కూడా ఇప్పుడు మార్కెట్లో ఎలా అంటే నార్మల్గా ఉంటాయి. ఈ వేణీస్ ఎలా అంటే దగ్గర ఫ్లవర్స్తోని చాలా బాగుంటుంది, ఎక్కువ టైం కూడా ఉంటుంది. ఇప్పుడు ఈరోజు పెట్టుకున్నామంటే మనం మార్నింగ్ ఈవెంట్ వెడ్డింగ్ అయిందంటే ఈవినింగ్ వరకు కూడా ఇదే ఫ్రెష్ లుక్ ఉంటుంది. ఓహో. అండ్ అలా ఉండడానికి అంటే ఏం చేస్తారు అంటే మనకి ఫ్లవర్స్ ఫ్రెష్ యూజ్ చేయడం అండి. ఏని స్ప్రేస్ ఏమి ఉండవు, ఫ్లవర్స్ ఫ్రెష్ వాడడం అంతే. ఇంకా సో మరి ఎవరికైనా కూడా ఇంకా ఇంట్రెస్ట్ ఉండి బిజినెస్ చేయాలి అనుకుని పెళ్లి పూల జడ వైపు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారండి? హ్యాపీగా తీసుకోవచ్చండి, ఫ్రాంచైజ్ తీసుకొని మీ ఏరియాస్లో డెవలప్ చేసుకోవచ్చు. ఎలా అంటే విజిటింగ్ కార్డ్స్ కొట్టి దగ్గరలో ఉన్న ప్లేసెస్, బొటిక్స్లో, బ్యాంగిల్ స్టోర్స్లో, అలా మేకప్ ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళి అలా ఇవ్వచ్చు. ఇచ్చి కూడా మనం బిజినెస్ ఓన్లీ కంప్లీట్ ఆన్లైన్ త్రూ డిపెండ్ అవ్వకుండా మన సైడ్ నుంచి కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది బిజినెస్. ఓకే. ఓహో. ఆన్లైన్లో రన్ చేయొచ్చు, దాంతోపాటు ఆఫ్లైన్లో కూడా మనం తీసుకోవచ్చు. అండ్ ఇందులో ఇంకా ఎక్స్పాండ్ చేయాలి మీ బిజినెస్ని అంటే మీరు ఏం
ఏం చేస్తున్నారండి, అంటే ఏం ఇంక్లూడ్ చేయాలి అనుకుంటున్నారు దీంతో పాటు ఇంక్లూడ్ అంటే బిజినెస్ దీన్నే ఎక్కువ మనకు కావాలి అని అంటే ఫ్రెండ్స్ సర్కిల్లో ఎలా అంటే ఇప్పుడు మేకప్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా కొంచెం డిస్కౌంట్లో మనం ఇచ్చామనుకోండి బల్క్గా చాలా ఆర్డర్స్ వస్తాయి, అలా అవుతుంది. ఓకే. అండ్ ఫైనల్గా మీరు మీ బిజినెస్లో ఇంప్రూవ్ అవ్వడానికి ఫ్యామిలీ పరంగా మీకు సపోర్ట్ ఏ విధంగా ఉందండి? బాగుందండి, ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది, ఫైనాన్షియల్గా బాగుంది, అండ్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా బాగుంది. లేట్ ఒక్కొక్క రోజు సీజన్లో అయితే అసలు ఫుల్ నైట్స్ కూడా ఉండాల్సి వస్తుంది, డెకరేషన్స్ అండ్ పూల జడలు. ఎర్లీ మార్నింగ్ నాకు మేకప్ కూడా ఉంటుంది, అయినా ఫుల్ డే ఉండి కూడా మేకప్ 100% చేయాల్సిందే, వాళ్ళకి మనం టైం ఇచ్చామంటే చెయ్యాలి. సో అలాంటప్పుడు ఫ్యామిలీ పరంగా అంటే లైక్ టైం స్పెండ్ చేయడం లేదు, అలాంటి ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయి? అలా ఏమి ఉండదండి, వాళ్ళకి తెలుసు కదా. నాకు ఎలా అంటే సెలూన్, నాకు హౌస్ ఫస్ట్ ఫ్లోర్, కింద అంతా డెకరేషన్స్ పూల జడలు అది చేస్తాము, ఆఫ్ సెలూన్ ఉంటుంది. అలా నాకు సేమ్ వర్కింగ్ ప్లేస్ కూడా సేమ్ అవ్వడం కూడా కొంచెం ఈజీ అయింది. ఓకే, ఇంటి దగ్గరలో కాబట్టి ఇవన్నీ రెండు కూడా బ్యాలెన్స్ చేస్తాం. అండ్ మనకి ఎప్పుడైతే బిజినెస్ లో స్టార్ట్ చేసినప్పుడు ఫైనాన్షియల్ గా ఏమన్నా స్ట్రగుల్స్ ఫేస్ చేశారంటే, ఆర్థికంగా ఏమన్నా ఇబ్బంది పడిన సిచ్యువేషన్ ఏమైనా ఉన్నాయంటారా? అన్ సీజన్ లో ప్రాబ్లమే అవుతుందండి. సీజన్ లో ఒక్కోసారి 6 months 3 months అలా వచ్చినప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది, మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. సీజన్ వరకు మనం ఇంకేం కొత్త డిజైన్స్ చేయాలి, తొందరగా మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి అంటే అన్ సీజన్లో కొంచెం పోస్టులు ఎక్కువ పెట్టడము, ఇంకా ఫ్రెండ్స్ త్రూ కొన్ని షాప్స్లో విజిటింగ్ కార్డ్స్ ఇవ్వడము, అలా చేసుకోవాలి. మన బిజినెస్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. సీజన్కి అన్ సీజన్లో చాలా మంది చెప్తుంటారు ఇది సీజన్లోనే రన్ అవుతుంది అని, అన్ సీజన్లో అంతగా ఉండదు, ఓన్లీ సీజన్ అంటే మనము ఈ పెళ్ళి దాంట్లో ఉన్నప్పుడే మనకి ఎక్కువగా లీడ్స్ అనేవి వస్తాయి అని అంటూ ఉంటారు. అన్ సీజన్లో మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారండి? అన్ సీజన్లో కూడా శారీ ఫంక్షన్స్ అవి అవుతూ ఉంటాయండి. అన్ సీజన్లో శారీ ఫంక్షన్స్, చిన్న చిన్న షష్టి పూర్తి అలాంటివి కూడా చాలా ఈవెంట్స్ అవుతున్నాయి ఇప్పుడు. కంప్లీట్ అన్ సీజన్ అంటూ కూడా ఏం లేదు, అవుతాయి కొన్ని ఈవెంట్స్ అవుతాయి, కానీ సీజన్లో ఉన్నంత బిజీ అయితే ఉండదు. బ్యాంకెట్ హాల్స్లో అలా కొన్ని నెంబర్స్ మనం ఇస్తే రెగ్యులర్ ఉంటుంది వర్క్. అండ్ అలాగే బిజినెస్లో నెట్వర్క్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, అది మీరు ఎలా చేస్తూ ఉన్నారండి? మెయిన్గా అయితే ఇప్పుడు మనం ఒక బ్రైడ్కి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారంటే వాళ్ళు కంపల్సరీ వాళ్ళ ఫ్రెండ్స్ త్రూ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళే కాల్ చేసి నెంబర్ తీసుకుంటారండి మెయిన్గా. అలా ఎక్కువ వెళ్తుంది మా నెంబర్. ఆన్లైన్లో కూడా మేము షూట్స్ కూడా చేస్తాను కదా, ఆ పిక్చర్స్తో కూడా తొందరగా కస్టమర్ దగ్గరికి రీచ్ అవుతుంది మా నెంబర్ అలా. ఓకే. అండ్ ఇంకా ఎవరికైనా కూడా మీరు పర్సనల్గా ఒక బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలి అంటే ఏం చేయాలి అంటారు? హార్డ్ వర్కే అండి, మెయిన్గా వర్క్ చేయాలి. స్టార్టింగే మనము ఎలా ఫస్ట్లోనే మనీ రావాలి అలా కాకుండా హార్డ్ వర్క్ చేస్తే కంపల్సరీ మనకు రిజల్ట్ ఉంటుంది. ఎస్, ఎనీవేస్ గ్రేట్ జర్నీ అండి. అండ్ ఫ్యూచర్లో మీరు ఏదైతే బిజినెస్ ఇంకా ఎక్స్పాండ్ చేయాలి అన్న ఆలోచన, అండ్ ఇక్కడితో ఆగకుండా నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయని కూడా అన్నారు కాబట్టి అవన్నీ కూడా ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. పెళ్లి పూల జడ గురించి మనమైతే చాలా వివరాలు తెలుసుకోవడం జరిగింది. అండ్ ప్రతి ఒక్క మహిళ కూడా ఇంటి నుంచి ఏదో ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అన్న ఆలోచనలో ఉన్న ఎవరైనా కూడా చిన్నగా ఏదైనా వ్యాపారం చేసుకోవాలి అంటే ప్రతి ఒక్క దాంట్లో మనకు ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ మహిళలు అన్ని రంగాల్లో కూడా సక్సెస్ఫుల్ అవుతారు అన్న దానికి ప్రతి ఒక్క ఎపిసోడ్లో మనం చూస్తూ ఉన్నాం. సో మరి అలా మీ జర్నీని మొదలు పెట్టాలి అనుకుంటే ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా జర్నీని ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. అండ్ ఇంకా ఇలాంటి సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్ జర్నీ గురించి మీకు కావాలి అంటే కింద కమెంట్ రూపకంగా తెలియచేయండి. అండ్ అలాంటి ఇన్ఫర్మేషన్ గురించి ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ.